పిఠాపురంలో ఆయనకు విజయం దక్కింది కాబట్టి అది పిఠాపురం ఆయన అడ్డా అని చెప్పుకోవటంలో తప్పేం లేదు. ప్రజలు అక్కడ ఆయన ఆదరించారు అని భావించి పిఠాపురం ఆయన అడ్డా అని చెప్పుకోవడం తప్పేం లేదు. ఇంకా వర్మ గారికి ప్రత్యామ్నాయ లీడర్షిప్ దక్కితే మళ్ళీ ఎక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయో అని ఆలోచించి కూటమి ఆ పని చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఇప్పుడు మనం ప్యానల్లో ఉన్న సభ్యులు కానీ లేకపోతే కూటమి ప్రతినిధులు కానీ కూటమి పెద్దలు కానీ ఏముంటుందండి, ఇప్పుడు ఒకరినొకరు ఎందుకు విమర్శించుకుంటారు? స్వరడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. తర్వాత ఎన్నికలు వస్తే ప్రజలు వాయించేది బ్యాండ్ బాజా, ఆ సౌండ్ రీసౌండ్ వేరుగా ఉంటుంది. మొన్న ఈ మధ్యనే నిన్న మొన్న జరిగిన సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లోనే జగన్ గారి ప్రభ ఎలా వెలిగిందో చూశారు.